నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపటి నుండి జరగబోవు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపిన రాకీ మీడియా చైర్మన్ నల్లపాటి రాము. నరసరావుపేటలో పలు రెస్టారెంట్లు, బిర్యానీ హోటళ్లు, మాంసం దుకాణాల తనిఖీలు. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఎండలకు విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని, ఉత్తీర్ణతలో రాష్ట్రంలో పల్నాడు జిల్లా మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. నరసరావుపేటలో రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు, జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీకాంత్, మున్సిపల్ అధికారులు మాంసం దుకాణాలు, రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించారు. 2 రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన మాంసం సీజ్ చేసి అపరాధ రుసుం విధించారు. కొన్ని షాపుల్లో అపరిశుభ్రంగా ఉండడంతో ఆయా యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తంగా తయారు చేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. బాబు ఇదోరమ్మా ఇదే మన మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఈరోజు మన నరసరావుపేట సందర్శించి కొన్ని మార్కెట్, అలానే కొన్ని హోటల్స్, అనేకమైనటువంటి మటను, చికెను అమ్మే దుకాణాలను కూడా సందర్శించినప్పుడు వాటిల్లో కొంత హైజెనిక్గా లేదని ఆయన గమనించి వాళ్ళకి పెనాల్టీలుగా వేయడం జరిగింది. అట్లానే ఈరోజే కాదు, ఇక ముందు కూడా ప్రతి హోటల్స్, ప్రతి మటన్ స్టాల్స్ కానీ, చికెన్ స్టాల్స్ కానీ మా స్టాఫ్ తప్పకుండా కూడా దాంట్లో చెక్ చేస్తాము. ఎక్కడైనా సరే హైజెనిక్గా లేకపోతే, పరిశుభ్రత మెయింటైన్ చేయకపోతే మాత్రం వాళ్ళకి పెనాల్టీలు వేస్తాము. షాపు కూడా క్లోజ్ చేపిస్తాం. D&O ట్రేడ్స్ కూడా మేము లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా మాకు అధికారం ఉంది. పల్నాడు జిల్లాలోని జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేట విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే వెటర్నరీ డిపార్ట్మెంటు సంబంధించినటువంటి జేడీ గారు, ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ గారు, శానిటేషన్ సిబ్బంది సంయుక్తంగా పట్టణంలో ఉన్నటువంటి మాంస దుకాణాలు, చికెన్ షాప్స్, హోటల్స్ను తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా తనిఖీలలో కొన్ని అక్రమంగా ఫ్రీజర్లో నిల్వ చేసినటువంటి ఫ్రీజర్ మటన్ కానీ, చికెన్ కానీ హ్యాండ్ ఓవర్ చేసుకొని సంబంధిత హోటల్ యజమానులకు ఫైన్లు వేయడము, అలాగే వాళ్ళకు కూడా కొన్ని సేఫ్టీ మెథడ్స్ తీసుకోవాలని మొదటి హెచ్చరికగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో గత గవర్నమెంట్ జగన్ గారి పాలనలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉండేటివి. ఏ వ్యవస్థను కూడా సక్రమైన రీతిలో ఆ డిపార్ట్మెంట్ పని చేసుకోనికోకుండా స్తబ్దతగా ఉండి ఇలాంటి అక్రమాలకు, ఇలాంటి అవినీతికి ఈరోజు వస్తుందంటే, ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, వెటర్నరీ డిపార్ట్మెంట్ కానీ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి మాంసాన్ని కానీ, అలాగే చికెన్ కానీ ఇవ్వాలనే ఉద్దేశంతో మాంసాభివృద్ధి సంస్థను అనేది స్థాపించడం జరిగింది. అందులో భాగంగా నేను చైర్మన్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలోనూ పర్యటించుకుంటూ ఒక అవేర్నెస్ను క్రియేట్ చేస్తూ ఆ సంబంధిత అధికారులతో సంయుక్తంగా దాడులు జరిపి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అవేర్నెస్ చేస్తున్నాం.
ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి వాళ్ళ పరిశోధనలు కూడా మా దృష్టికి తీసుకురావడము, అలాగే వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎట్లయితే మీరు నిల్వ చేసి అక్రమ పద్ధతుల్లో స్లాటింగ్ కానీ ఇంకోటి కానీ సరైన వాతావరణం లేకుండా పరిశుభ్రంగా లేకోకుండా అపరిశుభ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ లైసెన్సులు అవసరమైతే అరెస్టులు కూడా చేసేదానికి మా ప్రభుత్వము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ మీట్ కమిషన్ చైర్మన్ గారు, మరి మున్సిపల్ కమిషనర్ గారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా కొన్ని మీట్ ఎస్టాబ్లిష్మెంట్స్, మార్కెట్లోని మీట్ ఎస్టాబ్లిష్మెంట్స్ చూడడం జరిగింది. అక్కడ శానిటరీ హైజీనిక్ కండిషన్స్ లేవు కారణంగా మున్సిపల్ వారు ఫైన్లు విధించడం అయింది. 2 రెస్టారెంట్లు కూడా మేము తనిఖీ చేయడం అయింది. దాంట్లో కుక్డ్ ఫుడ్ డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేయడం వల్ల వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేయడం జరిగింది. 14 డేస్లో వాళ్ళు మళ్ళీ తనిఖీలు నిర్వహించి అదే విధంగా అది కంటిన్యూ చేస్తుంటే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రోజుకొకసారి పని అయిన తర్వాత శుభ్రం చేసేసుకుంటే రోగాలు రాకుండా పోతాయి. ఇప్పుడు జనాలు వచ్చినప్పుడు తృప్తిగా తినడం వరకు వేరు, తర్వాత ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. డయేరియా ఎందుకు వస్తుంది, రోగాలు ఎందుకు వస్తున్నాయి? హోటల్ తిన్న తర్వాత ఇంట్లో ఫుడ్ తింటే రావట్లేదే, కారణం ఏంటి అంటే ఇక్కడ సరిగ్గా లేనట్టుగా వ్యవహారం. కాబట్టి అందరూ హోటల్ యజమానులకు నేను కోరుకునేది ఏంటంటే నీట్నెస్ మెయింటైన్ చేయండి, బాగా హైజీనిక్ మెయింటైన్ చేసుకోండి దయచేసి. అదేవిధంగా ఎప్పటికూడా ఫ్రెష్గా పెట్టండి శుభ్రంగా, అప్పుడు ఎటువంటి జబ్బులు రావు, అంతా బాగుంటారు. నరసరావుపేట రామిరెడ్డిపేట 22వ వార్డులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ ఆదేశాల అనుసారం అడపాల శేషు వారి ఆధ్వర్యంలో లైఫ్ లైన్ హాస్పిటల్ డాక్టర్ శ్వేత వారిచే మహిళలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో అవసరమైన రక్త పరీక్షలు మరియు మందులు ఉచితంగా అందజేశారని జనసేన వీర మహిళ కాసా రామలక్ష్మీ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్వేత మాట్లాడుతూ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శేషు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేశారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను శ్వేత, గైనకాలజిస్ట్, లైఫ్ లైన్ హాస్పిటల్ నుంచి. ఇక్కడ గైనకాలజీయే కాకుండా జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, న్యూరాలజీ, కార్డియాలజిస్ట్, ఎమికల్ డాక్టర్ అందరూ అవైలబుల్గా ఉన్నారు. జనవరి 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మార్చి చివరి వరకు కూడా మనకి ఓపీడీ అనేది ఫ్రీగా ఉంది. మందులు చేయించే బ్లడ్ టెస్టులు కానీ ఇవన్నీ 20% వరకు ఆఫర్ ఉంది. నా పేరు కాసా రామలక్ష్మీ నాయుడు, మాది నరసరావుపేట అండి. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 22వ వార్డులో మన అడపా శేషు గారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి మహిళ కూడా ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరు కూడా టెస్టులు కానీ మందులు కానీ మొత్తం కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన ఆవిర్భావ దినోత్సవాన్ని మొత్తం ఒకే చోట పెట్టకుండా మండలాల వారీగా, పంచాయతీల వారీగా ఎవరు ఎక్కడ అలాగా వాళ్ళకి చేతనైనంతగా చేయమని చెప్పారు. జనసేన సభ్యత్వం కూడా 14వ తారీఖు తోటి కంప్లీట్ అవ్వాల్సింది, మనకి 17 దాకా పొడిగించారండి. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా నమోదు చేయించుకొని మన జనసేన పార్టీకి అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నరసరావుపేటలోని స్టేషన్ రోడ్లో ఉన్న వాసవి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట ట్రాఫిక్ సిఐ లోకనాథం పాల్గొన్నారు. హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ ప్రాముఖ్యత, రాంగ్ రూట్ డ్రైవింగ్, మొబైల్ వాడకం నివారణ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేసుల్లో ఇరుక్కునే జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది మేము చూస్తున్నాం. 10 సంవత్సరాలు పోలీసులు దొరకకుండాను బెట్టింగ్, అది ఏ బెట్టింగ్ అయినా కానివ్వండి, బెట్టింగ్ ఈ జూదానికి అలవాటు పడిపోయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి దాన్ని ఇస్తాయి. కానీ లాంగ్లో తీసుకుంటే 30 మంది అయినా మంచి విద్యార్థిగా బయటకు వెళ్తే వాడు ఇంకో 30 మందిని తయారు చేస్తే సమాజంలో మేము కూడా నా వంతుగా ఏదంటే రిస్క్ లేనివంత మార్చగలమనే మా అందరి యొక్క తాపత్రయం. మరి ఈ పిలవంగానే ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి మా లోకనాథం సార్ గారికి కూడా, అందరికీ, మా ఫెకాల్టీస్కి అందరికీ ఓర్పుగా ఉన్నందుకు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ, మనమేం చేస్తాం, కామన్గా బయట ఉండేటోళ్ళు ఏదైనా ఒక వాహనాన్ని తీసుకొచ్చి ఎక్కడో పని మీద వస్తాడు, ఒక టీ తాగుదని వస్తాడు, కానీ ఆ రోడ్డు అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది ఇలాగే పెట్టి.
ఇది వచ్చిన బండి కూడా అక్కడే పెడదామని చూస్తారు తప్పిస్తారు, ఇక్కడ పెడితే పబ్లిక్ ఇబ్బంది కదా, కొంచెం ఒక 10 అడుగుల దూరంలో ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకొని రావాలనే కామన్ సెన్స్ ఎవరికి ఉండటం లేదు. ఎంతమందికి అని చెప్పాలి? అదే కామన్ మ్యాన్ ఏం చేస్తాడు, అక్కడ ఒక ఫోటో తీస్తాడు, వాడికి అదొక సరదా. రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోతున్నా పట్టించుకొని పోలీసులను ఒక క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో ఒకటి వదిలేస్తాడు, ఇంకంతే. అది ఈజీ వాడికి. కానీ నా బాధ్యత, నేను సరైన పార్కింగ్లో నా యొక్క వాహనాన్ని పెట్టుకోవాలనే ఈ యొక్క అది తెలీదు. అందరూ కూడా రూల్స్ గురించి మాట్లాడతాం, హక్కుల గురించి మాట్లాడతాం, బాధ్యతల దగ్గరికి వచ్చేసరికి మనకి ఎవరికి బాధ్యతలు పట్టవు. ముగ్గురు వెళ్ళకూడదనే దానికి ఏమైనా చదువుకోవాలా? ఒక బండి మీద ముగ్గురు వెళ్ళకూడదనే విషయం గురించి డిగ్రీలు పీజీలు చేయాలా? హెల్మెట్ పెట్టుకోవాలనే దానికి ఏమైనా డిగ్రీలు పీజీలు చేయాలా? తాగి బండి డ్రైవ్ చేయకూడదనే దానికి డిగ్రీలు పీజీలు ఏమైనా చేయాలమ్మా? ఏం అవసరం లేదుగా. మీ అలాంటి తక్కువ ఉండొచ్చేమో కానీ ముఖ్యంగా మీ స్టూడెంట్ వరకు, అబ్బాయిల వరకు చెప్తున్నా, దయచేసి ముగ్గురేసి నలుగురేసి పోవద్దు. హెల్మెట్ పెట్టుకోండి. పోలీసులు ఎప్పుడైనా కానీ మీకు తారసపడి మీరు అలాంటి పరిస్థితుల్లో ఉంటే మాత్రం దయచేసి ఆపేసేయండి. తప్పు అయిపోయిందని చెప్తే మహా అయితే మీరు చేసిన తప్పుకు ఒక 500-1000 రూపాయలు ఫైన్ వేస్తారు. అలా కాకుండా నెగ్లిజెన్సీతో కానీ భయంతో కానీ, ఒకటి నెగ్లిజెన్స్, 2 భయము, ఈ 2 ఏ కారణాల వల్ల అయినా కానీ మమ్మల్ని దాటి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, 100 సార్లలో 99 సార్లు మీకు మీ టైం బాగుండొచ్చు. ఆ ఒక్కసారి బాగలేక మీరు ఏదైనా జరిగిందే అనుకోండి, జరిగితే మీరు నష్టపోతారు. నరసరావుపేట స్థానిక లాల్ బహదూర్ మున్సిపల్ హై స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఫారం ఆధ్వర్యంలో జీవశాస్త్ర సీనియర్ ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం మరియు నూతన పాఠ్యపుస్తకాలపై మరియు పరీక్షా విధానంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం నందు ప్రధానోపాధ్యాయులు సాంబయ్య, కె రంగాదేవి, సిహెచ్ వీరప్పయ్య, హనుమంతరావు, రామారావు మరియు ముఖ్య అతిథులుగా SCERT నుండి షేక్ మహమ్మద్ గౌస్, బి సురేష్ నాయుడు మరియు పల్నాడు అధ్యక్షులు జి కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు బి శివనారాయణ, ట్రెజరర్ ఎన్ హనుమంతరావు, స్టేట్ కో కౌన్సిలర్ వి సీతారామయ్య, డిఎస్ఓ రాజశేఖర్ మరియు సీనియర్ ఉపాధ్యాయులు ఏఏ మధుకుమార్, అప్పారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమం నందు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 మంది హాజరయ్యారు. స్టేట్ బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం తరపున సైన్స్ డే సందర్భంగా సైన్స్ డేకి ముందు వెనక ఉన్నటువంటి సెలవులను ఉపయోగించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా బయాలజికల్ సైన్స్ టీచర్స్ని ప్రోత్సహించడానికి, బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్ డీలింగ్లో మెలకువల్ని తెలియజేయడానికి, బయాలజీలో ఎక్కువ మార్కులు తెప్పించే విధంగా విద్యార్థులను ఎలా తయారు చేయాలి అనేటటువంటి విషయంలో టీచర్లకు తర్ఫీదునివ్వడానికి రాష్ట్ర శాఖ ఒక పిలుపునిచ్చిందండి. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందులో భాగంగా మన పల్నాడు జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బయాలజీ ఫీల్డ్లో బయాలజికల్ సైన్స్ టీచర్లు కృషి చేసి విద్యార్థుల్ని భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ మంచి రిజల్ట్ని తెప్పిస్తూ, ఇన్స్పైర్ లాంటి ప్రాజెక్టులలో నేషనల్ లెవెల్కి తీసుకెళ్తూ, ఇలా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ విద్యా వ్యవస్థకి సహకరిస్తూ వస్తున్నటువంటి ఉపాధ్యాయుల్లో ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులను 10 మందిని గుర్తించి వారికి సన్మానించడం ద్వారా మిగిలినటువంటి ఉపాధ్యాయులకు ప్రేరణ కల్పించాలని, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో పాఠ్యపుస్తకాల్లో వస్తున్నటువంటి మార్పులేంటి, పరీక్ష నిర్వహణలో పరీక్షలో అడుగుతున్నటువంటి ప్రశ్నల విధానం ఎలా ఉంటుంది, దానికోసం విద్యార్థులను ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి విషయాల్ని మన బయాలజీ టీచర్లందరికీ తెలియజేసేటటువంటి సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. APBSTF ఆంధ్రప్రదేశ్ బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జిల్లా కార్యవర్గాన్ని సమావేశం చేస్తూ బయాలజీ టీచర్స్ యొక్క సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో బయాలజీ టీచర్స్లో ఉన్న ప్రతిభా పాఠవాన్ని గుర్తించి ఒక 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎన్నిక చేసి వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించడం వల్ల క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు రాబట్టవచ్చున్న మంచి ఆశయంతో, అదేవిధంగా మారుతున్న కాలానికి కరికులానికి ఆధారంగా టీచర్స్ ఎలా సన్నద్ధం కావాలి, పిల్లలకి బోధన సులభతరం చేస్తూ తరగతి గదిలోకి బయాలజీని సులభంగా ఎలా తీసుకురావాలి అన్న విషయాల మీద అవగాహన కోసము ఈనాటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహణకి రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా ఇచ్చేసి బయాలజీ టీచర్స్ అందరూ కూడా ఉత్సాహపరచడం జరిగింది. తద్వారా క్షేత్రస్థాయిలో బయాలజీ తరగతి గదిలో మరింత
బలవంతంగాను మరియు శక్తివంతంగాను తయారవుతుందని ఆశిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిత్రులు గౌస్ గారికి, అదేవిధంగా పల్నాడు జిల్లా కార్యనిర్వాహక సభ్యులైన సీతారామయ్య గారికి, కోటేశ్వరరావుకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. పల్నాడు జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు అమ్మ జిలానీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు అన్నదానం చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు దివ్యాంగులకు నర్సరావుపేటలోని రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ జిలానీ మాట్లాడుతూ సుమారుగా 10 సంవత్సరాల నుండి పవిత్ర రంజాన్ మాసంలో వృద్ధాశ్రమాలలో, అనాథాశ్రమాలలో అన్నదానం నిర్వహిస్తూ ఉంటామని, ఈ సంవత్సరం దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా వికలాంగుల సోదరులకి ఈరోజు అన్నదానం చేయడం జరిగినది. ఈ అన్నదానం గురించి ప్రతి రంజాన్కి నేను 10 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నాను ఈ కార్యక్రమాలు. కానీ ఈరోజు మా దివ్యాంగ సోదరులకు చేయటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. రంజాన్ మాస సందర్భంగా ప్రతి సంవత్సరం బీజేపీ మైనార్టీ నాయకులు అమ్మా జిలానీ గారి ఆధ్వర్యంలో గతంలో మరి అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా వివిధ సామాజిక కార్యక్రమాలు రంజాన్ మాసంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇది ఒక 10 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. గతంలో కూడా మరి వయోవృద్ధులకు అన్నదానం, అదేవిధంగా దివ్యాంగులకు అన్నదానం, అదేవిధంగా అనాథలకు అన్నదానం, ఈ విధంగా అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ ఈ సంవత్సరం వినూత్నంగా మరి దివ్యాంగ సోదరులకి అన్నదానం చేపట్టాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో అమ్మా జిలానీ గారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సోదరులు వాసు గారు, అదేవిధంగా మధు గారు, వీరంతా కూడా ఈ కార్యక్రమానికి రావటం, మరి ఇటువంటి సామాజిక దృక్పథం కలిగినటువంటి మరి అమ్మా జిలానీ గారు భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి కూడా దివ్యాంగ సోదరులంతా కూడా కోరటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపటి నుండి జరగబోవు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపిన రాఖీ మీడియా చైర్మన్ నల్లపాటి రాము. నరసరావుపేటలో పలు రెస్టారెంట్లు, బిర్యానీ హోటళ్లు, మాంసం దుకాణాల తనిఖీలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.